శంకర్ గారికి మంచి కంబ్యాక్ మూవీ అవుతుంది. సో ఒక పాట అయితే పెట్టలేదు, ఎందుకంటే శంకర్ గారి విజనరీ ప్రకారంగా మధ్యలో ఒక 2 వీక్స్ తర్వాత పెట్టచ్చు. చాలా బాగుంటుంది. డ్యాన్స్ పర్లేదు, చాలా బాగా డ్యాన్స్ వేయడం అయితే జరిగింది. రామ్ చరణ్కి ఒక మంచి ఫిలిం, RRR తర్వాత మంచి ఫిలిం అనేది రాజకీయంగా ఈయన కూడా ఇలాంటి జోనర్లో సక్సెస్ అవుతాడా లేదా అనే ఒక మంచి మెసేజ్ ఒక ఫ్యాన్స్ అందరికీ ఎలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయినా సరే నేను చేయగలను, రంగస్థలం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ అనేది. తర్వాత RRRలో కూడా రాజమౌళి గారు మంచి క్యారెక్టర్, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ వేశారు. ఆయనకు కూడా అతను 100కి 1000% న్యాయం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ సినిమాకి రాజకీయంగా అన్ని విధాలుగా నేను పర్ఫెక్ట్, సినీ ఇండస్ట్రీలో ఒక మంచి లెజెండరీ కొడుకు అనిపించుకోకుండా తన వంతుగా నేను నా ఒంట్లో నేను ఒక వెల్ అండ్ గుడ్ హీరోని, నాలో కూడా ఒక సత్తా ఉంది అని చూపించడం ఒక మంచి మూవీ అనేది చేయడం అయితే జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. క్లీన్ అండ్ క్లీన్, అస్క్ లేదు ఎక్కడ, క్లీన్, చూడొచ్చు ఫ్యామిలీతో. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. డైరెక్టర్ శంకర్ గారికి ఇది కంబ్యాక్ ఫిల్మ్ కంపల్సరీగా అవుతుంది. రామ్ చరణ్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుంది. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ బాగానే ఉంది. రెండింటిలో ఏది బాగుంది? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్ కొద్దిగా, సెకండ్ హాఫ్ ఎమోషనల్గా ఉంది, బాగుంది. శంకర్ గారికి ఇది కంపల్సరీ కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది. పాటలు ఉన్నాయి? పాటలు సినిమాలో బాగుంది. బాగుందా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నానా హైరానా వేయలేదు, బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది, మ్యూజిక్. సినిమా సూపర్. రామ్ చరణ్ క్యారెక్టర్ మాత్రం పిచ్చెక్కించాడు అన్న. చూసిన రామ్ చరణ్ ఏడిపించాడన్న. అప్పని క్యారెక్టర్ తోనే ఏడిపించాడన్న మనుషులకి. కానీ రామ్ చరణ్ ఎంతవరకు చూసింది వేరు, ఇప్పుడు చూడండి రామ్ చరణ్ మాత్రం బ్లాక్ బస్టర్. సెంటిమెంట్ బాగుందని, లాస్ట్ లో బాధ అనిపించింది, ఏడిపోతుంది. చాలా సెంటిమెంట్ బాగుందని నాకు ఇది నచ్చింది. జై చరణ్. తెలుగు సినిమా సింహాసనం మీద కూర్చున్న అర్హత అప్పుడు ఆ మెగాస్టార్ది, ఇప్పుడు ఈ మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ మెగా అభిమానులతో పాటు రామ్ చరణ్ అభిమానులకి ఫుల్ మీల్స్నిచ్చింది. 3 సంవత్సరాలుగా సోలో సినిమా కోసం ఎదురు చూస్తున్న మెగా అభిమానులందరికీ ఫుల్ మీల్స్ వచ్చి రామ్ చరణ్ ఖాతాలో మరో మెగా విజయాన్ని అందించినందుకు రామ్ చరణ్ గారికి, శంకర్ గారికి శ్రీకాకుళం తెలియజేస్తున్నాము. 5 సంవత్సరాల క్రితము తల దించుకొని వచ్చాము ఇక్కడ వివిఆర్తో. ఇప్పుడు గేమ్ చేంజర్తో తల ఎత్తుకొని వచ్చాం. జై చరణ్, జై జై చరణ్. చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. శంకర్ గారు అయితే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. అంతే, ఒక విషయంలో చెప్పాలంటే సంక్రాంతి ఈ రోజు నుంచి మాకు వచ్చింది. జై చరణ్, జై జై చరణ్.